वासुदेवाय 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 జయ శ్రీమన్నారాయణ. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సర మరియు ఉగాది శుభాకాంక్షలు. ఈ యొక్క ఉగాది పర్వదినమున మనము ఈ యొక్క కన్యా రాశి యొక్క ఫలితాలు తెలుసుకుంటున్నాము. అవి ఏ విధంగా ఉంటాయి, ఎలా ఉంటాయని చెప్పని మనం ముందుగా తెలుసుకుందాము. ఇందులో వచ్చు నక్షత్రాలు ఏమిటి అని చెప్పనంటే ఇవి ఉత్తర, హస్త, చిత్త. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, తద్వారా చిత్త 1, 2 పాదాలు. అయితే ఇది మీరు ఏ నక్షత్రంలో జన్మించినారో చూసుకోవచ్చు. అయితే ఇందులో ఈ 3 నక్షత్రాలకు ఉంటాయి కదా. ఈ 3 నక్షత్రాలు అయితే ఎవరైతే మీరు జన్మించి ఉంటారో వారిది కన్యా రాశిగా చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు చూసుకొని మీ జన్మనామము, జన్మపత్రికలు గిట్ట ఉంటే అవి చూసుకొని నా యొక్క ఈ పంచాంగ శ్రవణము విని మీరు సంతోషిస్తారని కోరుకుంటున్నాను. అలాగే మరి ఈ యొక్క మనకు ఏది జన్మపత్రిక ఉన్నవారు ఓకే, మరి లేని వాళ్ళు ఎలా ఉండాలి, మరి నామధేయ ప్రకారం ఎలా ఉండాలి, పేర్ల ప్రకారము ఎలా ఉండాలి అని చెప్పని మీరు అడగచ్చు. అయితే దీనికి ఏ అక్షరాలు ఉంటాయని చెప్పని నేను మీకు వివరంగా వివరిస్తాను. ఇందులో ఉత్తర నక్షత్రం వారైతే టే, టో, పా, పి ఈ అక్షరము కలవారు ఉత్తర నక్షత్రం వారు. తర్వాత హస్త నక్షత్రం పు, ఘ, నా, ఠ ఈ అక్షరం గలవారు హస్త నక్షత్రం గలవారు. తర్వాత చిత్త నక్షత్రం వారు ఎవరు అని చెప్పంటే పే, పో, రా, రి ఈ అక్షరం. అంటే మీరు ఈ అక్షరాలతోటి ఎవరైతే మీ పేర్లు పెట్టుకొని మీ నామధేయం పలుకుతున్నారో వారు ఈ యొక్క నక్షత్రంలోకి, అంటే వారి ఈ పేర్లతో ఎవరెవరు ఉన్నారో అది మీరు గుర్తు పెట్టుకొని ఈ యొక్క పంచాంగ శ్రవణము, ఈ యొక్క గ్రహ ఫలితాలు, గ్రహచారం మీరు వివరిస్తున్నాను కాబట్టి మీరు తెలుసుకొని ఇది వినండి దీని ప్రకారం. అయితే ఇక్కడ మళ్ళీ ముందుగా మనము మన యొక్క ధనము, వ్యయము, రాజ్యపూజిత, అగౌరవము ఇవి ఎలా ఉన్నాయో ముందుగా తెలుసుకుందాము. ఇందులోని ఆదాయము 5% ఉన్నది. ఆదాయము అంటే మీరు చేసే వృత్తిలో కానీ, మీరు చేసే వ్యవసాయం కావచ్చు, కూలి పని కావచ్చు, వ్యాపారం కావచ్చు, తద్వారా ఎలాంటి మీకు వచ్చే ఇన్కమ్ సోర్స్ ఉన్నా కానీ ఇవన్నిటికీ వచ్చేది ఆదాయమే మీకు ఈ సంవత్సర కాలంలో శోభ ఇది ఏది ఈ సంవత్సర కాలంలో స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరంలో వచ్చు ఆదాయం ఇది తెలుసుకోవాలి. తద్వారా వ్యయము 5%. వ్యయము 5% అంటే మీ యొక్క ధన సంపాదన ఎంత ఉందో మీ యొక్క ఖర్చులు కూడా అలాగే ఉంటుంది. అంటే మీ ద్రవ్యం ఎంత వస్తే మీ ద్రవ్యం కూడా అదే మాదిరిగా ఖర్చు అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. కావున మీరు చూసి కొద్దిగా మీరు చాలా జాగ్రత్తతోటి ఈ సంవత్సర కాలం మీరు వెసులుబాటు చేసుకుంటే చాలా మంచిదని నేను దీని ప్రకారంగా మీకు సూచన చేస్తున్నాను. తర్వాత రాజపూజిత అని చెప్పంటే మనకు గౌరవం ఎలా ఉన్నది అని చెప్పని మనం చూసుకోవచ్చు. గౌరవం అని చెప్పంటే 5% మీకు గౌరవం ఉంది. అగౌరవం మాత్రం అయితే 2% అనేది ఉంది. మీరు చేసే పని ఎక్కడ ఉన్నారో, మీరు ఉద్యోగం చేస్తున్నారా, వ్యవసాయం చేస్తున్నారా, వ్యాపారం చేస్తున్నారా, ఎలాంటి ఉద్యోగం ఎలాంటి చేసినా కానీ అందులోని మీకు అగౌరవం అనేది మీకు 2% మాత్రమే ఉన్నది, తక్కువనే ఉన్నది. తద్వారా ఇప్పుడు మనకు ఇవన్నీ చూసుకున్నట్టయితే ఇక తిరిగి మనము ఈ యొక్క కన్యా రాశిలో ఒక గ్రహ ఫలితాలు ఎలా ఉంటాయని చెప్పని ఇప్పుడు మనకు విశ్లేషణ చేసుకుందాము. ఈ రాశి వారికి ఈ సంవత్సర కాలంలో ఈ ఉగాది సంవత్సరం మనకు 9/4/2024 నుంచి ప్రారంభం అవుతుంది. కాబట్టి
ఇప్పటి నుంచి 1/5/2026 వరకు మేషరాశిలో అష్టమ స్థానంలో గురుడు అశుభుడగుట వలన, గురుడు అని చెప్పంటే మనకు గురుబలం ఉంటేనే మనకి ఏ కార్యమైనా ఏ శుభకార్యమైనా మనము తలపెడితే అది విజయవంతంగా జరుగుతుంది అని చెప్పి అనుకుంటాము. అది గురుబలం. గురుబలం ఉంటే మనకు చాలా బలం అని చెప్పని నేను మీకు వివరించడం జరుగుతుంది. అయితే ఈ మేషరాశిలో అష్టమ స్థానంలో ఉండటం వలన, అశుభుడవటం వలన తేజోహీనము అని చెప్పంటే మనం ఏదైనా పని ప్రారంభిస్తాము, లేదంటే ఒక వాహనం కొంటాము, లేదంటే ఇంకా ఏదైనా భూమి కొనుగోలు చేస్తాము, లేదని చెప్పంటే కోర్టుల్లో ఇతరత్ర కేసులు కానీ ఏదైనా భూ వివాదాలు కానీ ఇలాంటి సమస్యలు ఉన్నా కానీ అప్పుడు అవి జరగకపోగా తద్వారా మనకు తేజోహీనం అంటే మన యొక్క మనస్సు కానీ అది కానీ మన యొక్క ముఖ కవలికలు కానీ నడవడి కానీ తేజోహీనము అని చెప్పంటే చాలా చక్కగా అనేది మీరు కనబడది. తద్వారా ఇందులో చోరుల వలన భయము అంటే మీ యొక్క ధనము కానీ సంపద కానీ లేదంటే మీ భూమి ఎవరైనా అది ఇంకొక రిజిస్ట్రేషన్ చేసుకుంటే అవుతుందా కాదా ఇలాంటి చోరులు అని చెప్పంటే భయం అంటే దొంగల వలన భయం అనేది మీకు ఎక్కువ కలుగుతుంది. చూడండి నేను ఇప్పుడు నేను చెప్పిన గ్రహచార ఫలితం ఎలా ఉంటుందో చూసుకొని మీరు మళ్ళీ నాకు కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి. తద్వారా అగ్ని వలన భయము అంటే అగ్ని వలన భయం అనేది మీకు కూడా కలుగుతుంది ఈ యొక్క మాసంలో. అయితే ఇది కూడా చూడండి. తద్వారా చేసి భీతియు అధైర్యం అని చెప్పంటే మీరు భీతి అని చెప్పంటే హడలిపోతారు అన్నమాట. మీరు ఏ వర్క్ చేసినా కానీ హడలిపోవడం అనేది జరుగుతుంది. తద్వారా అధైర్యపడతా ఉంటారు. ఏంటంటే ఈ పని చెయ్యొద్దా అని చెప్పని దాని ద్వారా మీరు సతమవుతూ ఉంటారు అన్నమాట. తద్వారా వచ్చేది కఠినంగా మాట్లాడుతారు. అంటే మీరు ఎక్కువ ఎవరితో మీ బంధువులతోటి కానీ మీరు చేసే పని వాళ్ళతోటి మీరు మీ ఇంట్లో చేసే పని మనుషులతోటి కానీ తర్వాత మీకు ఉద్యోగంలో ఉన్నప్పుడు మీ కింది స్థాయి వాళ్ళతోటి కానీ మాట్లాడడం అనేది దురుసుగా ప్రవర్తించడం అనేది ఆ యొక్క మాసంలో చేయడం జరుగుతుంది. తర్వాత ఆ కోపము హద్దు మీరి మీరు మాట్లాడతారు. చూడండి మీరు ఎంత కోపం తగ్గించుకుంటే అంత సంతోషం. కానీ ఈ గ్రహము వల్ల మీకు జరిగే నష్టం ఏంటంటే హద్దు మీరి అంటే మీకు ఆ కోపం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ కోపాన్ని తగ్గించుకుంటే చాలా సంతోషం అని చెప్పని మీకు సూచనప్రాయంగా తెలియజేస్తున్నాను. తర్వాత ఇలాంటి ఫలితములు జరుగుతూ ఉంటాయి. తద్వారా ఇదంటే ఇది అంత జరిగేది ఎంతకాలం అండి అని చెప్పని మీరు అంటే ఒక నెలపాటు మాత్రమే జరుగుతుంది. ఈ నెల రోజుల్లో మీరు తాత్కాలిక కానీ కొద్దిగా మీ యొక్క పనులు కానీ వాయిదా వేసుకుంటూ వెళ్ళండి. అప్పుడు మీరు సంతోషంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. తద్వారా 2/5/2024 అంటే ఒక నెల తర్వాత ఈ నెల కాలం నుంచి ఈ సంవత్సరంలో వృషభ రాశిలో నవమ స్థానంలో అశుభుడగుట వలన గురుస్థానము నవమ స్థానంలో శుభుడగుట వలన ధనలాభము. చూడండి ఇప్పుడు ఒక నెల తర్వాత నేను ఆగమన్నా కదా, ఒక నెల ఆగండి. అయిన తర్వాత మీకు ధనలాభము అంటే మీరు చేసే పని కానీ ఏది కానీ మీకు వ్యాపారములు కానీ ఏది కానీ మీకు ధనలాభం అనేది రావడం జరుగుతుంది. తర్వాత కులాచారములు అంటే మీ యొక్క కులాలు ఏది ఉన్నదో అందులోని భక్తి శ్రద్ధయుగా చాలా కలిగి ఉంటారు. మీ యొక్క ఆచారం అనేది చాలా పవిత్రంగా భావించి పాటిస్తారు. ఇది తర్వాత గృహలాభము తర్వాత భోజనము స్త్రీ సౌఖ్యము మీకు అన్ని వేళలా మీకు సమానంగా ఉంటుంది. చాలా మంచిగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు నేను ముందు చెప్పిన ఒక నెల మీరు ఒక పనులు వాయిదా వేసుకొని తిరిగి మళ్ళీ నేను ఇప్పుడు ఇంతకుముందు వివరించిన డేట్ ప్రకారం 2/5/2024 నుండి మీ యొక్క పనులు ప్రారంభిస్తే మీకు లాభం అనేది జరుగుతుంది అని చెప్పని నేను మీకు తెలియజేసుకుంటున్నాను. తద్వారా రాహు గ్రహం యొక్క చూసుకుందాము. ఈ సంవత్సర కాలము రాహు ఎలా ఉండబోతుంది మీకు అని చెప్పని చూసుకున్నట్టయితే ఈ సంవత్సర కాలము మీనా రాశిలో సప్తమ స్థానంలో అశుభుడగుట వలన స్వల్ప లాభము అంటే కొంత లాభము అని చెప్పిన ఆ గ్రహం వల్ల మనకు పీడ ఎలా ఉంటుందని చెప్పంటే ఆ యొక్క ఫలితం గ్రహచార ఫలితం ఎలా ఉంటుందంటే స్వల్ప లాభం మాత్రమే ఉంటుంది ఆ గ్రహంతో. అంటే బాగా మనకు ఎక్కువగానే ఇంతకుముందు చెప్పిన గురువు బలం అనేది ఎక్కువ ఉంటుంది, రాహు బలం అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి ఇవి చూడండి స్వల్ప లాభం అనేది జరుగుతుంది. తర్వాత వృధా భ్రమణము శరీర బాధము కలుగునంటే వృధా
భ్రమణం అని చెప్పంటే కొన్ని తరచు ప్రయాణాలు చేయడం వల్ల జరిగే నష్టాలు కూడా ఉంటాయని చెప్పని తెలియజేస్తున్నాను. తర్వాత కేతువు యొక్క చూసుకున్నాము. కేతువు ఈ సంవత్సర కాలంలో కన్యా రాశిలో జన్మస్థానంలో అశుభుడవటం వలన జన్మస్థానంలో మీకు అశుభుడు అవుతాడు. కుటుంబ కలహాలు, తర్వాత ఇందులోని మళ్ళీ మీ యొక్క బంధుమిత్రులతోటి కానీ మీ యొక్క మీ భార్యతోటి కానీ, తద్వారా మీ పిల్లలతోటి కానీ, మీ కొడుకులతోటి కానీ, కూతుళ్లతోటి కానీ కొద్దిగా విరోధం ఏర్పడే అవకాశం ఉంది. తర్వాత దేశ సంచారము అని చెప్పారంటే కొన్ని మనం ఒక దేశాన్ని విడిచిపెట్టి ఇంకో దేశం వెళ్ళడం కానీ, తరచూ ఇంకో గ్రామం నుంచి కానీ ఇంకో గ్రామం కానీ తరచూ ప్రయాణం చేయవలసి వస్తుంది ఈ సంవత్సర కాలంలో. తద్వారా రోగ బాధము, ధన నష్టము, నానా విధములైన కష్టాలు అనేది జరుగుతాయి. ఇది కేతు గ్రహం వల్ల జరుగుతుంది. కాబట్టి మిత్రులారా, మీరు ఈ కన్యా రాశి వారు కొద్దిగా ఈ సంవత్సర కాలంలో కొంత మట్టుకు గురు బలం మీకు ఉన్నది. కానీ మీరు చేయవలసినది ఏమిటి అని చెప్పారంటే, మీరు యొక్క కొద్దిగా మీరు రోజువారీ మీరు పూజా మందిరంలో పూజ చేసుకుంటారు కదా. పూజ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు విష్ణునామమును జపించండి. ఓం లక్ష్మీనారాయణాయ, ఓం లక్ష్మీనారాయణాయ. ఇది తేలికపాటు అయిన మార్గము. ఎందుకు చెప్తున్నానంటే, ఇది మనకు డబ్బుతోటి కూడుకున్నది కాదు కదా. ఓన్లీ మాట, నీ నోటి నుంచి మాట మాత్రమే వెళ్తుంది. తర్వాత భగవంతుని స్వరూపము నీ యొక్క మనసులో ఉంచుకొని ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం లక్ష్మీనారాయణాయ నమః, ఓం లక్ష్మీనారాయణాయ, ఓం లక్ష్మీనారాయణాయ ఈ మంత్రం జపించండి. జపిస్తే ఈ యొక్క మనకు గ్రహాల నుంచి, గ్రహచార ఫలితాల నుంచి కొద్దిగా మనకు ఫలితము, మనకు సమస్య ఉన్నా కానీ ఆ సమస్య తీరుతుంది అని చెప్పని నేను తెలియజేస్తున్నాను. ఈ కలియుగంలో ఎవరైనా నామజపం వల్లనే మనం మోక్షం కానీ, తద్వారా వైకుంఠం కానీ వెళ్ళే, శరీరం విడిచిపెట్టిన తర్వాత వైకుంఠం వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులారా, మీరందరూ ఈ కన్యా రాశి వారు కొద్దిగా మీకు మంచి స్థానము ఉందా, కానీ మళ్ళీ ఈ కేతు గ్రహము, రాహు గ్రహం వల్ల కొద్దిగా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ యొక్క నామజపం చేసుకోండి. తద్వారా ఇప్పుడు మనకు శివారాధన చేసినట్టయితే ఇంకా చాలా లాభాలే ఉంటాయి. లేదని చెప్పి విష్ణు భక్తులు అయితే విష్ణునామం చేసుకోండి, శివభక్తులు అయితే శివనామం చేసుకోండి, అమ్మవారి భక్తులు అయితే అమ్మవారి నామం జపం చేయండి. తద్వారా ఈ యొక్క ఇప్పుడు మనకి ఈ సంవత్సర కాలము మీకు పూర్తిగా చూసుకున్నట్టయితే కొంచెం మంచిగున్నా కొంచెం బాగాలేదని చెప్పుకోవచ్చు. తద్వారా మీకు ఇంకోటి ఏమిటంటే, ఈ సంవత్సర కాలంలో కొత్త పనులు ప్రారంభం ఎప్పుడని చెప్పంటే, నేను చెప్పిన 2/5/2024 నుండి 24 నుండి మీరు 1 నెల 2 నెలలు మాత్రమే మీరు చేసుకోండి. తద్వారా కొన్ని కష్టాలు అనేది ఉంటే ధన నష్టం అనేది జరుగుతుంది. కాబట్టి మీ దగ్గరలో ఉన్న పురోహితుని అడగండి, లేదంటే నా కామెంట్ బాక్స్ లో పెడితే మీరు ఏ మాసంలో ఎప్పుడు చేసుకోవాలి, మీ యొక్క ఏ మాసంలో మీకు చాలా చక్కగా ఉంటది అని చెప్పని అందులో ఉంటది. కాబట్టి నేను మీకు వివరిస్తాను. మీరు కామెంట్ బాక్స్ లో మీకు తెలియజేయండి, నేను మీకు వివరించడం జరుగుతుంది. తద్వారా ఇది మా ఛానల్ మీరు కొత్తగా చూసినట్టయితే, ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ యొక్క బంధువులకు పంపించండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎందుకని చెప్పంటే మేము ముందు వీడియోలు చేసుకోవడానికి మాకు ఉత్సాహం అనేది ఉంటుంది. కాబట్టి మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోమని నేను కోరుకుంటున్నాను. మా యొక్క ఈ యొక్క పంచాంగ మీ యొక్క గ్రహ ఫలితాలు తెలుసుకున్నందుకు, మీరు ఇంతవరకు విన్నందుకు ధన్యవాదాలు. జయ శ్రీమన్నారాయణ, జయ జయ శ్రీమన్నారాయణ. సర్వే జనా సుఖినో భవంతు.